చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత చెప్పుకుంటున్నానండి. మరి ఇదివరకు అయితే మా పాప ఒక్కదానికే అమ్మఒడి పడ్డదండి. ఇప్పుడు ముగ్గురు పాపలకి కూడా 39,000 పడ్డది. చాలా సంతోషంగా ఉంది. అసలు మేము చదివించలేమేమో అనుకున్నామండి. పేరు మహాలక్ష్మి, మాది పగడాలపేట. మా పిల్లలు ముగ్గురు జెడ్పీహెచ్ హై స్కూల్లో చదువుతున్నారు. ముగ్గురికి తల్లికి వందనం 39,000 రూపాయలు పడ్డాయి. మాకు చాలా హ్యాపీగా ఉంది. ముందుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా ప్రీతం నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సంవత్సరం పూర్తయింది కదా, ఏం సాధించారనే కదా మీరు అడిగే ప్రశ్న. ఏం సాధించారు? ఎంతమంది పిల్లల్ని ఇవాళ మేము సాధించుకోగలిగాం. ఇవాళ కూటమి ప్రభుత్వం ఎంత ఆనందం. ఎంతమంది పిల్లలు ఇంట్లో ఉంటే అంతమందిని చదివించడానికి ఇవాళ ముఖ్యమంత్రి ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ముందుకు వెళ్తా ఉన్నటువంటిది ఎక్కడన్నా గర్వంగా మేము చెప్పుకోవడానికి ఒక గర్వమైన పని చేశారు. ఎందుకంటే ఒక తల్లి ఒక బిడ్డను ఒకలాగా చూడలేరు, ఎప్పుడు చూడలేదు, ఏ తల్లి చూడలేదు. అటువంటిది లాస్ట్ 5 సంవత్సరాలు జరిగింది. ఈసారి ఆ పొరపాటు సరిచేసి ఇవాళ తల్లికి అందరి బిడ్డలు సమానం, అట్లాగే ప్రభుత్వానికి కూడా అందరూ కూడా సమానం అన్నటువంటి ఆలోచనతో ఇవాళ ప్రైవేట్ స్కూల్లో చదివినా సరే, అలాగే ప్రభుత్వ పాఠశాలలో జరిగినా సరే మేము ఏం సాధించామంటే ఈ సంవత్సరం 35 మోడల్స్ స్కూల్స్, ఇవాళ 5 స్టాఫ్ తోటి ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ 35 మోడల్ స్కూల్స్ కాకినాడ రూరల్లో పెట్టి సాధించాం. అట్లాగే 3 కొత్త హై స్కూల్స్ తీసుకొచ్చాం. మొత్తం టోటల్